జోగి రమేష్ 4 రోజులుగా అసలు పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడాడు. రే పవన్ కళ్యాణ్ అలా. సరే, నన్ను అయితే అసెంబ్లీలోనే చాలా వరస్ట్గా మాట్లాడాడు. వరస్ట్గా మాట్లాడితే ముష్ నవ్వులు నవ్వుకుంటూ నచ్చావు రమేష్, నచ్చావని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు తెగమెచ్చుకున్నాడు. ఆ తర్వాత నన్ను లుచ్చా అని తిట్టినందుకు ఆయన అచ్చా అని చెప్పి మంత్రి పదవి కూడా ఇచ్చాడు. మరి మంత్రి ఇచ్చేటప్పటికి ఇదిగో ఇలాగా అగ్రిగోల్డ్ భూములు స్వాహ. పాపం నిన్న అతని వైఫ్ ఏడుస్తుంది. ఆవిడ జాలేసింది నిజంగా. భార్యకి సంబంధం ఉండకపోవచ్చు, కానీ మరి అందరూ ప్రతి తల్లి కొడుకు మొగుడు ఎంత పనికి మాలిన ఎవరైనా మంచోళ్ళైనా అనుకుంటారు. ఏ తల్లి అయినా సరే అది ప్రతి తల్లి ఊరోళ్ళందరూ ఎదలైనా తన భర్త తన బిడ్డ మంచి వాళ్ళే అన్న ఫీలింగ్లో మాతృమూర్తులు ఉండటం సహజం. మరి ఆ కుమారుడు మరి తండ్రి మంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ పేర్లు వాడి ఉంటాడు. సో బట్ అతని పేరు ఉంది కాబట్టి అతను అరెస్ట్ చేయాలి, ఎందుకంటే అతను నిజం చెప్పాలి కనుక. డెఫినెట్గా త్వరలో మరి జోగి రమేష్ గారి అరెస్టు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అగ్రిగోల్డ్లో రమేష్ ఒక్కడే కాదు, నాకు తెలిసి ఒక సిఐడిలో ఒక అత్యున్నత పదవిలో ఉన్న పోలీస్ అధికారి చాలామంది దగ్గర, ఎస్పెషల్లీ షాద్నగర్ ఏరియాలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని మరి అంత మునిపే ఎవరో కొనుక్కుంటే నీకు క్యాన్సిల్ చేస్తాను, క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే ఇది లిటిగేషన్ పెట్టి ఆ సేల్ క్యాన్సిల్ చేస్తాను. మరి సేల్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే అప్పుడు షాద్నగర్లో బాగా పెరిగిపోయినాయి రేట్లు, 6-7 రెట్లు పెరిగిపోయినాయి. సో మరి నాకేంటి అనే కాన్సెప్ట్లో ఆ అత్యున్నత స్థాయిలో పనిచేసిన ఓ పోలీస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ చాలా డబ్బులు కొట్టేసాడని చెప్పి కూడా నాకు సాక్ష్యాలు ఉన్నాయి. సో మరి అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అగ్రిగోల్డ్ భూములు అనంతం. ఒక జోగి రమేషే కాదు, ఇంకా ఎందరో మరి డబ్బు పిచ్చి పెట్టిన రోగులు చాలామంది ఉన్నారు. జోగి దొరికాడు, ఇంకా చాలామంది దొరకాలి. మరి డెఫినెట్గా ఎవరెవరైతే అగ్రిగోల్డ్ భూముల్ని మరి సొంతానికి కాజేశారో అదొక పెద్ద లిస్టే ఉంటుంది అధికారులతో సహా. మరి అవన్నీ కూడా 1 by 1 ఈ ప్రభుత్వం పట్టుకుంటుందనే మరి నేను ఆశిస్తున్నా. చూద్దాం. 150 ఉంది కదా సార్, 150 ఇప్పుడు రోజా మీద వచ్చిందండి. ఈ రోజు ఆర్కే కృష్ణదాస్ మీద కూడా మాజీ ప్లేయర్ ఫిర్యాదు చేశారు సార్, కబడ్డీ మాజీ ప్లేయర్ అని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది సార్. వెంటనే తీసుకోవాలని చెప్పారండి. 150 కోట్లకి సంబంధించి ఇతర ధర్మన్న కృష్ణదాస్ గారు ఏంటి అందులో అంటే ముందు చేసినట్టు. ఈవిడ క్రీడా మంత్రి రోజా గారు. ఇద్దరికి సిఐడి నోటీసులు వచ్చాయి సార్, మీరు ఎంక్వైరీకి రావాలి, ఎక్కడ ఉన్నారు ఒక్కొక్కరుగా వైసీపీ రైతులందరూ బయటకు వస్తున్నారు. సో మరి ఇది డెఫినెట్గా ఆడదాం ఆంధ్ర బ్యాట్ ముట్టుకుంటేనే ఇరిగిపోయినాయి, అసలు బాల్ కొట్టలేకుండానే ఇరిగిపోయినాయి. అది అప్పటి నుంచి నేను రచబండలో చాలాసార్లు చెప్పా, ఆడదాం ఆంధ్ర అంతా పెద్ద ఫార్సు, అసలు రాష్ట్ర జనాభా అంతా ఆడేసినట్టు చూపెట్టారు. అసలు కనీసం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మన స్కూల్లో ఎక్కడ సరైన ఆట స్థలమే లేదు. మరి ఎక్కడ ఆడించారు వీళ్ళు? మనకున్న 25 జడ్పీ స్కూల్లో ఎక్కడ ఆట స్థలమే లేదు సరిగ్గా అని మనం చేస్తున్నాం ఇప్పుడు. సో డెఫినెట్గా అక్కడ ఫ్రాడ్ జరిగినమాట వాస్తవం. కాకపోతే దాన్ని ఖర్చు పెట్టిందే 100 కోట్లు ఎంతో కదా. బట్ అంత ఫ్రాడ్ ఉండకపోవచ్చేమో, కానీ డెఫినెట్గా ఫ్రాడ్ అయితే చాలా జరిగింది. ఈ ఆడదాం ఆంధ్రాలో ఆంధ్రుల్ని ఆడుకున్నారు తప్ప నిజంగా అయితే అక్కడ ఆటలేమీ జరగలేదు. డెఫినెట్గా ఎంక్వైరీ అయితే జరగాలి కంపల్సరీగా, దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. మ్యాగ్నిట్యూడ్ అంతా
ఉండకపోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి బడ్జెట్ 100 కోట్లు అనుకుంటా. పూర్తిగా అవినీతి జరిగిందన్న సార్ ప్రజెంట్. అవును, అప్పుడు నేను పేపర్లో చదివినప్పుడు ఢిల్లీలో ఉండేవాడిని కదా. ఆడదాం ఆంధ్ర మొత్తం బడ్జెట్ అంత 150 కోట్లు లోపే అనుకుంటా. 150 కోట్ల అవినీతి జరిగిందని అదేనమ్మా, ఆర్కేపాట్య సంస్థలు ఇచ్చారు సార్. ఏమో నాకు తెలియదు, ఎక్కువ అమౌంట్ అయి ఉంటుంది. నేను ఎక్కడో ఏదో పేపర్లో లేకపోతే అప్పుడే 100 కోట్ల అవినీతి జరిగిందని రాశారు, అది నాకు తెలియదు. కానీ ఏదైనా డెఫినెట్గా ఆడదాం ఆంధ్ర అయితే అది గోల్మాల్ అన్నది స్పష్టం. ఎవరి పాత్ర ఏంటి అన్నది డెఫినెట్గా అది వచ్చేస్తుంది. ఇక మన ఊరు వరకు వస్తే మన ఉండి మన డెవలప్మెంట్ వరకు నిన్న మీరు చూశారు, 25 రోజుల్లో మనం ఆ ఉండి అబ్బాయిరాజు గారి పార్క్ని, శిథిలం అయిపోయిన పార్క్ని పిచ్చి మొక్కలతో అదొక గంజాయి అడ్డా అయిపోయింది. ఇంకా రకరకాల అసాంఘిక కార్యక్రమాలకి దాన్ని ఆ లోకల్ నాయకులు మన కరిమారక నాగరాజు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కలిసి చాలా అత్యద్భుతంగా చేశారు. నిన్న కలెక్టర్ గారు కూడా చూసి చాలా మెచ్చుకున్నారు. అలాగే స్కూల్లో పనులు కూడా నిన్న పాలకోడేరు స్కూల్ అయితే ఓపెన్ చేసాం. సెప్టెంబర్ 5 టీచర్స్ డే నాడు కనీసం ఇంకొక 15 స్కూల్స్లో ఉన్న ఆట స్థలాలు, ఉండి స్కూల్ అయితే మనం సుమారు 50 లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఆ ఓపెనింగ్ సెప్టెంబర్ 5 ఉంటుంది మనకి. టీచర్స్ డే పెద్దలు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా ఆ టీచర్స్ డే అని ఏదైతే పెట్టుకున్నామో ఆ రోజు ఆ కార్యక్రమం కూడా ముందు నుంచి అనుకున్నదే. వర్షాల వల్ల ఒక వారం 10 రోజులు ఆలస్యమైనప్పటికీ సెప్టెంబర్ 5కి టోటల్గా మనం అనుకున్న స్కూల్స్లో 2 స్కూల్స్లో కొంచెం ఇబ్బంది వచ్చింది. మిగిలిన అన్ని చోట్ల సెప్టెంబర్ 5కి అయిపోతుంది. ఆ 2 స్కూల్స్ మటుకు, ఆ 26 స్కూల్లో ఒక 2 స్కూళ్ళు మటుకు ఒక నెల ఆలస్యంగా అక్కడ లోకల్ పాలిటిక్స్ వలన పనులు మొదలు పెట్టలేకపోయాం. ఆ 2 స్కూల్స్ తర్వాత అవుతుంది. ఇక వాటర్ స్కీము ఈ వర్షాల వలన ఒక చోట రిపేర్ వచ్చింది, అది ఇబ్బంది అయింది. ఏదైనా ఆగస్టు నెలాఖరు ఒకవేళ ఆలస్యం అయితే, బాగా లేట్ అయితే సెప్టెంబర్ 10వ తారీఖు లోపు ఆకివీడు వరకు, ముందు చినకాపురం అప్ టు ఆకివీడు ఇచ్చేస్తాం. ఆల్రెడీ పక్కన ఉన్న నియోజకవర్గంలో 3 ఊర్లు కవర్ అవుతున్నాయి. ఆ 3 ఊర్లకి అయితే ఇచ్చేస్తున్నాం. అదే పరిమళ లైన్ ఈ సాన్ 3 ఊర్లకి అయితే ఇవ్వగలిగాం. ఈ మిగిలిన హ్యాబిటేషన్ కూడా అయిపోతుంది. ఇవాళ పాములపర్రు అనే ఆ గ్రామం, శివారు గ్రామం